అంటే ఆడదానికి క్యారెక్టర్ అంటే ఆమె వేసుకునే బట్టలతోనే, ఆమె యాక్ట్ చేసే సినిమాలతోనే ఆమె క్యారెక్టర్ మనం డిసైడ్ చేయగలుగుతాం. హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు మోయిన్ సయ్యద్. మనం ఎప్పుడెప్పుడు అనుకునే ఒక విషయం అయితే జరిగిపోయింది. సోషల్ మీడియాలో చాలా రోజుల నుండి మనం ఎప్పుడైనా సోషల్ మీడియాలో వాడుతూస్తే నిజంగా కలిస్తే బాగుంటుంది కదా, వాళ్ళిద్దరు ఏమైనా సినిమాలు చేస్తే, వాళ్ళ సినిమాలు ఏమైనా రిలీజ్ అయినప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది కదా అనేసి మనం అయితే అనుకున్నాం కదా. అది ఇప్పుడైతే కాదు, అది జరిగింది. అది అసలు సాధ్యం కాదు. ఎందుకంటే నాగ చైతన్య, శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ నిన్న కుటుంబ సభ్యుల మధ్యలోనే అట్టహాసంగా నిన్న ఆగస్టు 8వ తారీఖు రోజు పొద్దుగాలనే జరిగిపోయిందంట. సాయంత్రం వరకు నాకైతే సాయంత్రం తెలియదు, నేను ఏదో యూట్యూబ్లో చూస్తుంటే తెలిసింది. నెక్స్ట్ విషయం ఏంటంటే సమంతది తప్ప, ఆయన నాగ చైతన్య తప్ప. ఆయన ఇంకో విషయం ఏంటంటే శోభితకు సమంతకు మధ్యలో భేదాలు ఏంది, ఆయన ఎందుకు విడాకులు తీసుకున్నా అనే విషయం అయితే మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాగ చైతన్యకు బోల్డ్ సీన్స్లో యాక్ట్ చేస్తే నచ్చదు. నాగ చైతన్యకు ఓవర్ ఎక్స్పోజ్ చేస్తే నచ్చదు అనేసి మనం ఇందులో అయితే అనుకుంటూ వచ్చినాము. ఆమె పెద్ద ఇంటి కోడలైంది, నాగార్జున గారి కోడలైంది. వాళ్ళకు అది ఎంతవరకు కరెక్ట్ అట్లా అనుకుంటే శోభిత యాక్ట్ చేసే బోల్డ్ సీన్స్ కానీ, ఆమె వేసుకున్న డ్రెస్ కానీ చాలా ఘోరంగా ఉంటాయి కదా. మనం కామెంట్ ఈజీగా చేస్తాం, ఈజీగా అంటే ఈజీగా చేసేస్తాం. ఆ కష్టం మన ఇంటి వరకు వస్తే కానీ తెలియదు. వేరే ఆడవాళ్ళు ఎంత కష్టపడుతుర్రో ఏందో అనేసి మనమైతే తెలియదు. కానీ ఆ కష్టం అంటే వాళ్ళు ఏం కష్టపడతారో. ఆమె పెద్దింటి కోడలు అయిపోయింది, ఏమి లేని ఆమె పెద్దింటి కోడలైంది, డబ్బు తలకెక్కింది పొగడుతోని ఆమె విడాకులు తీసుకున్నదని మనం అనుకుంటాం. అదే ఒక బిజినెస్ మ్యాన్ కూతురు ఆయన పెళ్లి చేసుకొని ఆయన విడాకులు తీసుకుంటే దానికి ఏముంది రాబోయే, దానికి బాగా బల్పు, చిన్నప్పటి నుండి దానికి పెద్ద బల్పు, దానికి డబ్బులు ఎక్కువ అయిపోయి దాందే విడాకులు తీసుకుంది అనుకుంటాం. అంటే ఏది చూసినా కానీ ఆడదాంది తప్ప అనేసి మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన విజ్ఞతకు మనమే అనుకోవాలన్నమాట. మనం అది ఆడదాని తప్పే అనేసి మనమే అనుకుంటుంది. వాళ్ళ ఒక మంచి పెద్ద ఫ్యామిలీ, ఆమె అంత పెద్ద ఫ్యామిలీ ఇచ్చిన కోడలు ఇలా చేయడం తప్పే కదా అనేసి మనం అయితే ఇందులో అనుకుంటున్నాం కదా. అదైతే 100% తప్ప అని నాగ చైతన్యని ప్రూవ్ చేసినాను అన్నమాట. ఇప్పుడు నాగ చైతన్యకు శోభిత ధూళిపాలకు మధ్యలో అంటే వ్యత్యాసం ఏంది అనే విషయాన్ని అయితే మనం ఒకసారి చూసుకుంటే, సమంత యాక్ట్ చేసిన సినిమాల బోల్డ్ సీన్స్ కన్నా కానీ శోభిత ధూళిపాల యాక్ట్ చేసిన బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. సమంత వేసుకునే డ్రెస్ కన్నా కానీ శోభిత ధూళిపాల వేసుకునే డ్రెస్సుల ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే సమంత యాక్ట్ చేసిన సినిమాల వల్ల కానీ, సమంత యాక్ట్ చేసిన సినిమాల వల్ల కానీ, సమంత వేసుకునే బట్టల వల్ల కానీ నాగ చైతన్యకు ప్రాబ్లం కాదు. అది వేరే ఏదో ఉంటుంది. వాళ్ళిద్దరికి మొగడు పిల్లలకి ఇద్దరికి తెలుసు, వాళ్ళ పెద్ద మనుషులకు తెలుసు, మనకు తెలిసాల్సిన అవసరం లేదు. కాకపోతే మన ఇన్ని రోజులు అనుకున్న విషయం అయితే తప్పవు. ఇంకొక విషయం ఏంటంటే సమంతని మనం ఎన్ని మాటలు అన్నామంటే, అందులో నేను కూడా ఒకటి అనుకున్నాను. నేను కూడా మనసులో అనుకున్నది, నాగ చైతన్య పాపంగా సమంత ఇట్లా చేసింది అట్లా చేసిందని. అంటే ఏం చేసిందని మనకైతే తెలియదు. లోపల అనుకుంటారు. కొన్ని అయితే పుకార్లు ఉంటాయి, ఈమెకు ఎఫైర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళతో సంబంధాలు ఉన్నాయని. అది ఉన్నాయని వరకు తెలుసు కానీ అది వాళ్ళ బెడ్రూమ్ వరకు అయితే వెళ్ళి మనం అయితే చూడం కదా, మనకైతే తెలియదు కదా. సమంతని ఎన్నెన్ని మాటలు అన్నాం ఒకసారి తలుచుకుంటే ఒకసారి బాధ అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే. అంటే ఆమె ప్లానింగ్స్ ఆమెకు ఉండొచ్చు, వాళ్ళ వెనక ఎవరో ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఇన్ని రోజులు అనుకున్నాం అంటే డ్రెస్ సెన్స్ వల్ల, ఆమె యాక్ట్ చేసిన సినిమాల వల్లనే ఆమెకు క్యారెక్టర్ లేదు అనేసి అనుకున్నాం. అంటే ఆడదానికి క్యారెక్టర్ అంటే ఆమె వేసుకునే బట్టలతోనే, ఆమె యాక్ట్ చేసే సినిమాలతోనే ఆమె క్యారెక్టర్ మనం డిసైడ్ చేయగలుగుతాం. బయట ఆడవాళ్ళు అంటే ఇలాంటి ఆడవాళ్ళు మొత్తం వాళ్ళది తప్పే ఉంటుంది. ఒకవేళ మన ఇంటి వరకు వస్తే ఆ ప్రాబ్లం మన కాడికి వస్తే, అరే నువ్వేదో మాట్లాడతావు, మా నాన్న మా అమ్మని ఎన్ని కష్టాలు పెట్టినంటే తాగి వచ్చి కొట్టేవాడు, తిట్టేవాడు అని రియాక్ట్ అవుతాం. అదేవిధంగా సమంతకి నాగ చైతన్యకి ఏం జరిగిందో తెలియదు మనకు. ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పారు, వాళ్ళిద్దరు బెడ్రూమ్లో ఉంటే చేతులు ఏది దొరికితే దాంతో పాల్గొట్టుకునేవారంట. అంటే అంత ఘోరంగా ఉండేది ఇద్దరి మధ్యలో.
వాళ్ళకు తెలియదా, వాళ్ళ పెద్ద మనసులో తెలియదా వాళ్ళకు ఎట్లా వీళ్ళు కలిసి ఉంటే బాగుంటారు అని. ఆ విషయంలో అయితే డ్రెస్ సెన్స్ సినిమాలు తప్పు మనం అనుకునే విషయంలో అయితే. ఇప్పుడు సమంత నాగచైతన్య అయితే 100% కల్వర్. ఈ విషయం అయితే 100% అయితే తేలిపోయింది. ఇంకా ఇప్పుడు శోభితా ధూళిపాల గురించి తెలుసుకుంటే, శోభితా ధూళిపాల 1992లో పుట్టింది ఆమె. వైజాగ్ అంటే తెనాలిలో పుట్టిందంట. వైజాగ్ ఆ తర్వాత వాళ్ళ నాన్నకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయితే వైజాగ్ వెళ్ళిపోయారంట. నేవీలో ఇంజనీర్ ఆయన. వాళ్ళమ్మ స్కూల్ టీచరు. ఆమె వాళ్ళకు ఒక అక్క ఉడుకుంది. ఆమె చిన్నప్పటి నుండి బాగా చదువుకున్నది, వెల్ ఎడ్యుకేటెడ్. అదేవిధంగా అందల పోటీలో కూడా పంపడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది అంటే ఆమె యాడ్ ఏజెన్సీ కూడా వెళ్ళడం జరిగింది. యాడ్ ఏజెన్సీ వెళ్ళడం జరిగిన తర్వాత వాళ్ళు ఏమైనారంటే, నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో, నువ్వు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా వణికిరావు, నువ్వు టాప్ మోడల్ అయితే అస్సలు కావు అని చెప్పారు. ఆ తర్వాత కిన్ఫిషర్ క్యాలెండర్ కూడా ఆమె పోజ్ చేయడం అయితే జరిగింది. ఇంకొక విషయం, ఆ తర్వాత ఇది వర్కౌట్ కాదు, యాడెన్సీలో మనకు వర్కౌట్ కాదు అనేసి యాక్టింగ్ కోర్స్, డ్యాన్స్ కోర్స్ అని కొన్ని నేర్చుకున్న తర్వాత బాలీవుడ్లో ట్రై చేయడం అయితే జరిగింది. అది అప్పుడు అనురాగ్ కశ్యప్తోని అనుకుంటా, ఆయనతోనే బాలీవుడ్లో యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఆయన ఫస్ట్ సినిమా అయితే హిట్ అయింది. ఆయన 3 సినిమాలకైతే సైన్ అయితే చేయించుకున్నాడంట. 3 సినిమాలకు సైన్ చేయించుకున్న తర్వాత ఆమెకు పెద్ద హిందీలో పెద్ద గుర్తింపు అయితే రాలేదు. ఆ తర్వాత మెల్లగా 2018లో తెలుగులో ట్రై చేయడం అయితే జరిగిందట. తెలుగులో ట్రై చేసినప్పుడు ఈయన ఎవరు అడ్విశేషు ఈమె ఎట్లా పరిచయం అయ్యారు, మ్యూచువల్ ఫ్రెండ్స్లో పరిచయం అయ్యారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత గూఢచారి అనే సినిమాకి అయితే ఈమె క్యాచ్ చేయడం జరిగింది. గూఢచారి సినిమాకు ఆమెకు మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఆ తర్వాత అప్పటి నుండి స్టార్ట్ అయింది ఆమె. గూఢచారి సినిమా హిట్ అయిన తర్వాత ఆమెకు రియల్ సినిమాలు అనేది రావడం అయితే జరిగినాయి. ఆ తర్వాత దగ్గర 12-13 సినిమాలు అయితే తీయడం జరిగింది ఆమె. పొనియన్ సెలెవన్ కానీ, కురూప్ కానీ, మేజర్ సినిమా కానీ, అట్లా మనకు తెలియని సినిమాలు కొన్ని ఉండొచ్చు, మలయాళం, హిందీ, ఆమె హాలీవుడ్ కూడా వెళ్ళడం జరిగింది. మన కరోనాలో ఆమె 2-3 వెబ్ సిరీస్లో కూడా నటించడం అయితే జరిగింది. అందులో చాలా బోల్డ్ సీన్స్లో కూడా నటించింది. ఆమె ఒక యాడ్ కూడా చేసింది, కండం అంటే తెలిసే కదా, కండమ్స్ గురించి కూడా ఆమె యాడ్ చేసింది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆమె సమంతకు ఈమెకైతే అసలు ఫరకే కాదు అనేసి చెప్పడం అయితే నా ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ ఇంకా శోభిత క్యారెక్టర్ ఇంకా మంచిగా ఉండొచ్చు, సమంత క్యారెక్టర్ కొంచెం తక్కువ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నా. ఈ డ్రెస్ సెన్స్ అండ్ సినిమాల వల్ల మాత్రం అదైతే 100% కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ తర్వాత ఆమె మేజర్ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు మహేష్ బాబు, నమ్రత చిన్న పార్టీ ఇస్తే ఆ పార్టీకి అడ్విశేష్తో పాటు నాగ చైతన్య అందరూ ఆ పార్టీలో కలుసుకొని ఇద్దరు మాట్లాడుకొని ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరికి కలిసి ఈమెకు శోభితకు రెస్టారెంట్ బిజినెస్ మీద మంచి నాలెడ్జ్ ఉంది, ఆమెకి ఇంట్రెస్ట్ ఉందంటే ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కూడా పెట్టిర్రంట. సమ్ పేరు నాకైతే తెలియదు అది. ఆ రెస్టారెంట్ పెట్టిర్రంట. ఆ తర్వాత వాళ్ళిద్దరు వెకేషన్స్కి వెళ్ళడం అప్పుడు సోషల్ మీడియాలో ఒక 1.5 ఇయర్స్కి వెళ్ళి ఇవన్నీ వైరల్ అవుతుంది. ఇద్దరికి, శోభిత ధూళిపాలకు, నాగ చైతన్యకి ఇద్దరికి మధ్య ఇది నడుస్తుంది అనేసి అనడం అయితే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం అందరం చాలా మంది అనుకుంటున్న విషయం ఏంటంటే, శోభిత ధూళిపాల గురించే నాగ చైతన్య విడాకులు తీసుకున్నాడు అనేసి అనుకుంటున్నారు. కానీ అది నాకు ఎందుకో కరెక్ట్గా అనిపిస్తుంది. అది ఎందుకంటే నాగ చైతన్య, సమంత 2002లో వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. 2001లో నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. వీళ్ళు 2002లో కలుసుకున్నారు. అంటే 1 ఇయర్ గ్యాప్ ఉంది అని నేను అనుకుంటున్నా. నేను అనుకునే విషయం ఏంటంటే, సమంత, నాగ చైతన్య విడాకులకు శోభిత ధూళిపాల కారణం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంక వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుర్రు, మూవ్ ఆన్ అయిపోయారు. ఈ నాగ చైతన్య ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిండు. ఎప్పుడు ఎవరైతే అట్లానే ఉండిపోరు కదండి, ఎవరు జీవితంలో ఒక స్టెప్ అయితే ముందుకేస్తారు కదా. ఇప్పుడు అదేవిధంగా నాగ చైతన్య అయితే వేయడం అయితే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే సమంత వేయాలి.
ఎందుకంటే ఎవరి లైఫ్ ఒక్కరితోనే ఎక్కడితోనే ఎండ్ పోవద్దు కూడా. ఇంకా ఐ విష్ ఇది అయితే ఒక పాజిటివ్గానే మాట్లాడుకుందాం. ఎవరి తప్పైనా కానీ అది జరిగిపోయింది. ఈమె తప్పైనా ఆమె తప్పైనా జరగాల్సిందే జరిగిపోయింది. మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు శోభిత ధూళిపాల నాగ చైతన్య లైఫ్ అయినా కానీ నాగార్జున అమ్మల లెక్క మంచిగా అన్యోన్య దంపతులుగా కొనసాగాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా సమంత కూడా తొందరలో ఏదో ఒక ఫోటో రివీల్ చేస్తే బాగుంటుంది. ఆమె కూడా అనుకుంటుంది కదా, ఆమె కూడా ఎవరు తోడుంటే బాగుంటుంది అనుకుంటుంది కదా. ఆమెకు తగ్గ వ్యక్తిని, మంచి వ్యక్తిని ఆమె కూడా సెలెక్ట్ చేసుకొని కోరుకుంటున్నాను. మీరు కూడా కామెంట్ చేయండి. ఇద్దరు కలుసుకున్న తర్వాత ఇద్దరు ఎవరి లైఫ్లో వాళ్ళైతే జీవిస్తుర్రు. ఇంతవరకు అయితే సమంతది అయితే తప్పు కాదు. ఎందుకంటే సమంతకు అఖిలేని అఖిల్, దగ్గుబాటి రానా వీళ్ళందరూ సపోర్ట్ ఉండు. ఎవరు సమంత తప్పు అయితే వీళ్ళంతా ఉండకపోవచ్చు. దగ్గుబాటి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది ఈమెకు. పాప మంచిది. మా ఇండస్ట్రీలో కూడా చాలామంది ఈమెకు సపోర్టర్స్ ఉండరు. సో ఏదైతే జరిగిపోయింది మొత్తానికైతే సమంత నాగ చైతన్య మంచి జోడీ. ఇంకా జోడీ అయితే ఇప్పుడు కొనసాగాలని కోరుకోలేము కూడా ఇప్పుడు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. నా వీడియో ఏమైనా కంటెంట్ మీకు మంచి నచ్చితే, ఇది నా థర్డ్ వీడియో నాది. ఛానల్లో అయితే పెద్ద వీడియోస్ ఉండవు, కంటెంట్ ఉండదు అనుకోకుండా. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఫాలో అవ్వండి. నేను నెక్స్ట్ అయితే ఫర్దర్గా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది కదా, దాని రివ్యూస్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నా వాయిస్ కానీ నా వీడియో క్వాలిటీ కానీ ఏమన్నా మీకు మంచిగా అనిపించకపోతే నేనైతే ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేనైతే బిగినర్ని కాబట్టి. ఇంతవరకు మీకు ఏమైనా అనిపిస్తే అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, చెప్పండి నేను ఏమైనా తప్పు ఏమైనా మాట్లాడితే. హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు మోయిన్ సయ్యద్. నేను ఎప్పుడెప్పుడో అనుకునే విషయం అయితే సమంత నాగ చైతన్య విడాకులు జరిగిపోయిన తర్వాత ఇవాళ ఇద్దరు కలిస్తే బాగుంటుందని మనం అయితే ఇన్ని రోజులు అనుకున్నాం కదా. ఆ విషయం అయితే ఇప్పుడు జరగదు. అంటే ఇంకా అది కంపల్సరీ అయితే జరగదు. అది నాగ చైతన్య ఆగస్టు 8వ తారీఖు రోజు ఆయన ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోయింది శోభిత ధూళిపాలతోని. ఈ వీడియో మాత్రం అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి, మధ్యలో అయితే వీడియో కట్ చేసి పోకండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరికే ప్రయత్నం అయితే చేస్తాను నేను. మంచి